విపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ అనేక సంచలనాలకు సృష్టిస్తూ పోరాట యోధుడిగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాక అనేక ప్రజా సమస్యలపై దీక్షలు పోరాటాలు సాగిస్తూ రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక కొత్త ఒరవడి సృష్టించారు. ఇప్పుడు తాజాగా ప్రత్యేక హోదాపై పోరు సాగిస్తున్నారు. గతంలో కేంద్రంలో సోనియా గాంధీ శాసిస్తున్న తరుణంలోనే ఆమెతో ఢీకొట్టిన శ్రీ జగన్ ఇప్పుడు ఏకంగా ప్రధాని మోడీ పైన, అలాగే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పైన, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన కూడా పోరాటానికి సిద్ధమవుతున్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినదిస్తున్న శ్రీ జగన్ ఇప్పుడు నమ్మక ద్రోహం చేయొద్దని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ యువభేరీలు సాగిస్తున్నారు. మాట ఇస్తే వెనక్కి తగ్గని మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడిగా అదే పందాను కొనసాగిస్తున్న శ్రీ జగన్ గారితో ప్రవాసాంధ్రుల ప్రత్యేక కార్యక్రమం, అందులోనూ ఈ తెలుగు మీడియాలో మొదటిసారిగా వారు ఇలాంటి కార్యక్రమంలో ఈ అంతర్జాతీయ స్థాయి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అందులో నాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఈ కార్యక్రమానికి స్వాగతం చెబుతాం. నమస్కారం సార్, ముందుగా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వెల్కమ్ యూ. అయితే ఈ ప్రత్యేక హోదా పోరు అనేది చాలా ఇప్పుడు ఒక రకమైన క్లిష్టమైనటువంటి సమస్యగా మారింది. మీరు ఎంచుకున్న బాట చాలా క్లిష్టంగా అనిపించడం లేదా? అంటే ఒక పక్క రాజీ లేని పోరాటం అని అంటూనే రాజీ పట్ట వైనం మనం చూస్తున్నాం ప్రత్యేక హోదా మీద. మీరు అనేక కేసులు ఉన్నాయి మీ మీద, అయినప్పటికీ కూడా ప్రధాని మోడీని, వెంకయ్య నాయుడు గారిని, ముఖ్యమంత్రి మీద ఎట్లా పోరాటం చేస్తున్నారు, ఏంటి? బేసిక్లీ ప్రత్యేక హోదా అన్నది ఇది చాలా అవసరమని ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు హైదరాబాద్ వంటి నగరం మనకు లేకుండా పోతుంది, హైదరాబాద్ నగరం మనకు లేకుండా పోయినందువలన దాదాపుగా 98% ఐటీ ఉద్యోగాలు హైదరాబాద్లోనే ఉన్న పరిస్థితి, దాదాపుగా 70% ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంతా కూడా హైదరాబాద్లోనే ఉన్న పరిస్థితి. ఇటువంటి హైదరాబాద్ నగరం లేకుండా పోతే చదువుకున్న ఏ పిల్లోడికైనా కూడా ఉద్యోగం దొరకాలని అంటే దొరికే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకనంటే కంపీట్ చేయాలి అని అంటే పక్కన హైదరాబాద్ ఉన్న తెలంగాణకే పోతారు కానీ, లేకపోతే పక్కన బెంగళూరు ఉన్న కర్ణాటకకే పోతారు కానీ, లేకపోతే పక్కన చెన్నై ఉన్న తమిళనాడుకే పోతారు కానీ, చదువుకున్న ఏ పిల్లాడైనా ఉద్యోగం కోసం వెళ్ళే పరిస్థితి రావాలి అని అంటే ఆ పక్కన ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మనం పోటీ పడలేం. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కాబట్టి ప్రత్యేక హోదా ఇస్తేనే, ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే ఇటువంటి ఇన్సెంటివ్స్, ఫిస్కల్ ఇన్సెంటివ్స్ వస్తాయి. ఈ ఫిస్కల్ ఇన్సెంటివ్స్ ఈ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పనుల 100% ఎగ్జామ్షను, ఎక్సైజ్ డ్యూటీ, అంటే ఇప్పుడు ఎక్సైజ్ డ్యూటీ పోయి జిఎస్టీ వచ్చినా కూడా జిఎస్టీకి సంబంధించిన స్పెషల్ ప్రొవిజన్స్ కూడా మళ్ళీ వర్తిస్తాయి. ఇటువంటివన్నీ కూడా ఈ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పనుల, ఎక్సైజ్ డ్యూటీ ఆర్ జిఎస్టీ ప్రొవిజన్స్ వర్తింపు ఎగ్జామ్షన్స్ ఉంటాయి. లేదా ఈ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ బెనిఫిట్స్, 3% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ బెనిఫిట్స్, ఈ ఫ్రైట్ రీఎంబర్స్మెంట్ రైల్వే సైడింగ్ నుంచి ఫ్యాక్టరీ దాకా, ఇటువంటి ఇన్సెంటివ్స్ కేవలం ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే ఇస్తారు. ఓకే, కాబట్టి ఇటువంటి బెనిఫిట్స్, ఇటువంటి ఫిస్కల్ ఇన్సెంటివ్స్ ఇస్తేనే రాష్ట్రం పుంజుకోగలుగుతుంది, రాష్ట్రంలో యువతకు ఏదైనా దారి చూపించగలుగుతాము, ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి, హాస్పిటల్ ఓకే, మీ ఉద్దేశం అర్థమైంది. మీరు మొన్న యువభేరులో కూడా చాలా బాగా మాట్లాడారు. మీరు ఒక మాట అన్నారు, అంటే లెక్చరర్ గాగా నేను మాట్లాడాను అని కూడా అన్నారు. చాలా పిల్లలకు కూడా అర్థమయ్యేటట్టు బాగా చెప్పారు. నా ప్రశ్న ఏమిటంటే, మీరు ఇప్పుడు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారనేది ఒక జనరల్ ఫీలింగ్ కదా. అటువంటి ఇబ్బంది ఉండి కూడా మీరు ఎలా పోరాటం చేయగలుగుతారా, చేస్తారా? మీకు భయం లేదా? ఒకటి, దేవుడు దయ వల్ల మనమైనా కానీ నేనైనా కానీ ఈ పొజిషన్లో ఉన్నా. 5 కోట్ల మంది ప్రజల్లో, 5.5 కోట్ల మంది ప్రజల్లో దేవుడు కొంతమందికి అవకాశం ఇస్తారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టాడు,
జగన్ అనే వ్యక్తిని ప్రతిపక్ష నాయకుడిగా కూర్చోపెట్టాడు. మనం ఈ బాధ్యత గల ప్లేస్లో మనం ఉండి, దేవుడిచ్చిన ఈ పొజిషన్ మనం బాధ్యత గల ప్లేస్లో ఉండి సిన్సియర్గా మనం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు రాజీ పడితే మన సొంత లాభం కోసం కాంప్రమైజ్ అయిపోతే, ఇక పోరాటం చేసేవాడు లేకపోతే భావితరాలు ఎవరూ కూడా మనల్ని క్షమించే పరిస్థితి ఉండదు. అంటే గతంలో సోనియా గాంధీ అప్పుడు చూసాం, బలవంతంగా మీ మీద ఎలా కేసులు పెట్టించారు, ఇవన్నీ చూసాం. ఇప్పుడు మరి ఎంత అత్యంత శక్తివంతమైనటువంటి వాళ్ళతో మీరు ఢీకొంటున్నారు కదా, మీకేం ఇబ్బంది రాదా అని చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది. నెత్తిరేం రాస్తే జరుగుతుందన్నా. అల్టిమేట్లీ మ్యాన్ కెన్ ఓన్లీ ప్రపోజ్, ఇట్ ఇస్ గాడ్ హూ డిస్పోజెస్. అంతేనంటారు. కానీ అందులో నా మీద పెట్టిన ప్రతి కేసు కూడా ఎవరు నా మీద కేసులు పెట్టినారు, నా కేసులో పిటిషనర్స్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారి పార్టీకి చెందిన సీనియర్ లీడర్లు, కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ లీడర్లు, శంకర్రావు అయితేనేమి, ఎర్రంనాయుడు అయితేనేమి, ఎవరైతేనేమి, అల్టిమేట్గా తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి నా మీద కేసులు పెట్టారు. అందులో రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంత వరకు జగన్మోహన్ రెడ్డి కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ మంచోళ్ళే. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి మంచోడే, రాజశేఖర రెడ్డి గారు మంచోడే. ఎప్పుడైతే జగన్ అనే వ్యక్తి ఒక మాట కోసం ఎప్పుడైతే పక్కకు తప్పుకున్నాడో, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాడో, అప్పుడు రాజకీయంగా అనగదొక్కే దానికోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి ఏకమై కేసులు వేసి బిగించే కార్యక్రమం చేస్తే అల్టిమేట్లీ వీళ్ళు మనుషులు ఏం చేసినా కూడా పైన దేవుడు అనేవాడు ఖచ్చితంగా ఉంటాడన్నా. అంటే ఒకవైపు ఇప్పుడు చంద్రబాబు గారి మీద మీరు అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఆయన నిన్న కూడా ఏమన్నారంటే, నన్ను ఎవరేం చేస్తారు, నా మీద కేసులు ఏమున్నాయని ఒకసారి, నన్ను అసలు నా మీద కేసు పెట్టే ధైర్యం ఎవరికి ఉందని ఒకసారి, 26 సార్లు కోర్టుకు వెళ్తే కేసులు పెడితే కోర్టులన్నీ నాకు అనుకూలంగా ఇచ్చాయి, నాకు వ్యతిరేకంగా వెళ్ళడానికి మొట్టికాయలు ఇచ్చాయి, నన్ను మొట్టికాయలు కొట్టాయని మీరు ఎట్లా దానికి రిప్లై ఇస్తారు? చంద్రబాబు నాయుడు గారికి తన సుదీర్ఘ పొలిటికల్ కెరియర్లో ఆ కెరియర్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలను మేనేజ్ చేసినట్టుగా బహుశా ప్రపంచంలో ఎవడూ మేనేజ్ చేయలేడేమో. ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు బహుశా దేశంలో ఎక్కడ జరిగిండదేమో, ఇది ప్రపంచంలో కూడా ఎక్కడ జరుగుతుందో లేదో నాకైతే తెలియదు. ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి నల్లధనం సూట్ కేసుల్లో ఇస్తూ, బ్లాక్ మనీతో నల్లధనంతో ఇస్తూ, ఆడియో టేపులు వీడియో టేపులతో దొరికిపోయి, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి, ఆ మనిషి ఇంకా అరెస్ట్ కాలేదంటే, లేకపోతే ఆ మనిషి రాజీనామా చేయలేదనంటే అది కేవలం భారతదేశంలో మాత్రమే జరుగుతుంది. బహుశా భారతదేశంలో కూడా కాదు, ఒక చంద్రబాబు నాయుడు గారి విషయంలో మాత్రమే జరుగుతుంది. ఇంత దారుణంగా ఇంత బ్లాక్ మనీ ఎక్కడి నుంచి వస్తూ ఉంది? తెలంగాణలో ఎమ్మెల్యేలు కొనేదానికి ఇంత బ్లాక్ మనీ ఎక్కడి నుంచి వచ్చింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 20 మంది ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి 20-30 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసే పరిస్థితి, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? చంద్రబాబు నాయుడు గారి కరప్షన్ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో 2.5 సంవత్సరాల కాలంలో చూస్తే చంద్రబాబు నాయుడు కరప్షన్ కాంట్రాక్టర్ దగ్గర నుంచి జీవో నెంబర్ 22 అని ఇస్తూ కాంట్రాక్టర్లు లబ్ధి చేసేదానికోసం ఈపీసీ కాంట్రాక్టులలో ఈపీసీ కాంట్రాక్టుల ప్రకారం ఎటువంటి ఎస్కలేషన్ ఇవ్వాల్సిన పని లేకపోయినా కూడా జీవో నెంబర్ 22 రిలీజ్ చేసి ఎస్కలేషన్స్ ఇచ్చి ఈ కాంట్రాక్ట్ పట్టిసీమ దగ్గర నుంచి పోలవరం దాకా కరప్షనే. ఓకే, చివరకు ఇసుక దగ్గర నుంచి బొగ్గు దాకా కరప్షనే, బొగ్గు నుంచి జెన్కో దాకా కరప్షనే, జెన్కో నుంచి గుడి భూములు దాకా కరప్షనే, చివరికి గుడిలో లింగాన్ని కూడా కరప్షన్ మయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉండారనంటే అదొక చంద్రబాబు. ఆయన చాలా తెలివైన ఆయనని అన్నాడు కదా, నేను అందుకే ప్యాకేజ్ ఒప్పుకున్నా, నేను చాలా తెలివైన ఆయన సర్టిఫికేట్ మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరు? దొంగ పట్టుపడినంత కాలం చాలా తెలివైనోడని అనుకుంటాడు, కానీ ఎల్లకాలం ఇలానే ఉండదు. దేవుడి పై నుంచి మొటిక్కాయలు వేసే పరిస్థితి ఎప్పుడో ఒకసారి వస్తుంది. మీకు దేవుడి మీద బాగా నమ్మకం ఎక్కువ అనుకుంటా సార్. అల్టిమేట్గా మనిషి అనేవానికి దేవుని మీద భయము భక్తి రెండూ ఉండాలండి. ప్రజలను రెస్పాన్సిబుల్గా ఉండాలి. రైట్. అయితే కొంతమంది మనకి మిత్రులు చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కొందరు మాట్లాడతారు, వాళ్ళు ఏం మాట్లాడతారో విందాం. వల్లూరు రమేష్, వాషింగ్టన్ డీసీ నుంచి.
ప్రత్యేక హోదా మీద నా ప్రశ్న, రాజకీయాల్లో ఉన్నప్పుడు మాట మీద నిలబడే వ్యక్తిత్వం, విశ్వసనీయత ఉండాలి కదా. పార్లమెంట్లో ప్రధాని చెప్పిన ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వనప్పుడు అరుణ్ జైట్లీ ఓ సమావేశంలో ఆర్థిక సహాయం చేస్తామన్న విషయానికి చట్టబద్ధత ఏముంటుంది? రేపు పొద్దున మేము ఏదో చెప్పాము, ఇప్పుడు ఇవ్వలేమని అంటే ఏపీ పరిస్థితి ఏంటి? హౌ డూ యూ మేక్ దెమ్ అకౌంటబుల్? ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిపక్షంగా మీరు ఏం చేస్తారు? అలాగే అమెరికాలో ఉన్న ఆంధ్రులమైన మేము మీకు మద్దతుగా ఎలాంటి పోరాటం చేయాలి? మద్దతు ఇస్తామని చెబుతున్నారు. ఎలా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తారని కూడా వారు అడుగుతున్నారు. ఐ డోంట్ ఫాలో ది క్వశ్చన్ కరెక్ట్గా. అదే ఈ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు, ఎట్లా మేమంతా కూడా మీకు మద్దతు ఇస్తామని వారు చెప్తా ఉన్నారు. అన్న పేరు ఏం పేరు? ఐ అడ్రస్ రమేష్ రెడ్డి గారు. రమేష్న, ప్రత్యేక హోదా అన్నది పోరాటం ఇవాళ మనం కానీ విడిచిపెట్టేస్తే రేపు పొద్దున దీని గురించి ఇది కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోతుంది. పార్లమెంట్నే సాక్షిగా చేస్తూ ఒక పార్లమెంట్లో రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఫలాన్ని చేస్తామని చెప్పి ఆ తర్వాత రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత ఆ పని చేయకపోతే, దాన్ని మనం ప్రశ్నించి దానికోసం పోరాటం చేయకపోతే, ఇంక దీన్ని చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాజీ పడిపోయాడు, కేంద్రంలో ఉన్న వాళ్ళు ఇచ్చే మూడ్లో ప్రస్తుతానికి లేరు, ఇంక మనం కూడా ప్రతిపక్షంలో ఉండి మనం కూడా పక్కకు తప్పుకున్నామనంటే ఇంక అడిగే నాతుడు కూడా ఉండడు. నేను ఒకటి చెప్తా ఉన్నాను, ఇది రేపు అయిపోతుంది, ఎల్లుండి అయిపోతుంది, సంవత్సరంలో అయిపోతుందని మాత్రం నేను చెప్పను. కానీ ఒకటి స్ఫూర్తిని, ఇన్స్పిరేషన్ అనేది మనకు వస్తుంది. ఇంపాసిబుల్ అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే వాళ్ళు సాధించుకోగలిగినప్పుడు పార్లమెంటునే సాక్షిగా చేస్తూ మనకిచ్చిన ఈ మాటను మనం తెచ్చుకోవడం అంత గొప్ప విషయం కాదు. ఇంపాసిబుల్ అనుకున్న దాన్నే వాళ్ళు సాధించగలిగినప్పుడు దీన్ని తెచ్చుకోవడం అంత గొప్ప కాదు. ఈ పోరాటం అనేది మనం కొనసాగించాలి. ఏదో ఒక రోజు మనకు మంచి జరుగుతుంది. ఆ మంచి జరిగేది అనేది ఎప్పుడు జరుగుతుంది అన్నది ఇట్ కెన్ ఈవెన్ గో అప్ టు 2019 ఎలక్షన్ బ్యాటిల్ ఆల్సో. 2019 ఎలక్షన్ బ్యాటిల్లో అయినా సరే, ఆ రోజైనా సరే మన ఎంపీల మీద ఆధారపడే ప్రభుత్వం ఖచ్చితంగా వచ్చే పరిస్థితి వస్తుంది. ఎవడైతే ప్రత్యేక హోదా ఇస్తానంటాడో వాళ్ళకే మద్దతు ఇచ్చే పరిస్థితి దాకా కూడా ఈ పోరాటం. అయితే ఇక్కడ ఏపీ మంత్రులు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మీ సభలకు అసలు పిల్లల్ని పంపించొద్దని, పిల్లల్ని మీరు చెడగొడుతున్నారని, మీ అసలు ప్రత్యేక హోదా మీద తప్పుదారి పట్టిస్తున్నారని, మీ దగ్గరికి పంపితే పిల్లలు చెడిపోతారని కూడా ప్రచారం చేస్తున్నారు. నిన్న ఏలూరులో కానీ ఇవాళ మంత్రులు కానీ వాళ్ళంతా అంటున్నారు. దానికి ఎట్లా మీరు రియాక్ట్ అవుతారు? ఎవరైనా చంద్రబాబు నాయుడు గారి మాటలు వింటే ఆయన అంత అబద్ధాలు చెప్పేవాడు బహుశా ప్రపంచంలోనే ఎవడు ఉండడు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఐ థింక్ నిన్ననే ఏలూరులో మీటింగ్లో ఐ వాస్ ఆల్సో ఫాలోయింగ్. ఆయన అన్న మాటల్లోనే నిన్న మీటింగ్కే చెప్తానన్న. ఆయన అన్న మీటింగ్లోనే నిన్న విశాఖపట్నంలో ఆయన మాట్లాడుతూ, నేను ఎంఏ చేసినాను ఎస్వి యూనివర్సిటీ నుంచి, పిహెచ్డి కూడా చేసినాను. మరి పాపం ముఖ్యమంత్రిని పట్టుకుని మీరు ఇంగ్లీష్ రాదని ఎట్లా అంటారు సార్? పిహెచ్డి చేసినారంటే నా పిహెచ్డి ఆయన నిజంగా చేసిందంటే అందరూ ఈ పాటికి డాక్టర్ చంద్రబాబు నాయుడు గారు అనేవాళ్ళు. ఇంతవరకు ఆయన డాక్టర్ చంద్రబాబు నాయుడు అని ఎవరు అనడం లేదంటే దాని అర్థమైన పిహెచ్డి చేయలేదనే కదా. చివరికి పిహెచ్డి చేసినానే అన్నంత విషయాలు కూడా అబద్ధాలు చెప్పే స్థాయిలోకి దిగజారిపోతా ఉంటే, సెల్ ఫోన్లో ఆయన నేనే కనిపెట్టానంటాడు. ఆయన ఇంగ్లీష్ రాలేదంటే ఆయన కొంచెం వీక్ అవ్వచ్చు కానీ ఇంగ్లీష్ రాదంటారు అసలు. అంటే దీనికి ప్రత్యేక హోదా స్టేట్మెంట్ సరిగా అర్థం చేసుకోలేదనే భావంలో మీరు అన్నట్లున్నారు. ఆయనకి ఇంగ్లీష్ రాదు అన్న మాట ఎంత రిలవెంట్ పాయింట్ అంటే, ఓకే ఆయన ఇంగ్లీష్ మాట్లాడితే ఎంత గొప్పగా మాట్లాడతారన్నది లెట్స్ నాట్ గెట్ ఇన్ టు దట్ డిబేట్. ఓకే, కానీ ఇంగ్లీష్ రాదు అని చెప్పి నేను అన్న కాంటెక్స్ట్ మాత్రము ఎందుకు అని అంటే, కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా తానంతటి తానే అరుణ్ జైట్లీ గారు సెప్టెంబర్ 7వ తారీఖున రాత్రి 11:30-12 గంటలకు అరుణ్ జైట్లీ గారు స్టేట్మెంట్, 11:30 ప్రాంతంలో అరుణ్ జైట్లీ గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆయన ఇంగ్లీష్లోనే చెప్పాడు. చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి అసలు ఆ స్టేట్మెంట్లో ఏం అర్థమైందో లేదో నాకైతే తెలియదు, కానీ ఆయన 12 గంటలకు అర్ధరాత్రి దాటిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అరుణ్ జైట్లీ గారి స్టేట్మెంట్ స్వాగతించేశారు.
అరుణ్ జైట్లీ గారి స్టేట్మెంట్ ఆయన స్వాగతించినారు. తర్వాత మరుసటి రోజు మండలిలో ప్రత్యేక హోదా వల్ల ఏమొస్తుంది అని చెప్పి ఎదురు ప్రశ్నలు వేసినాడు. నరేంద్ర మోడీ గారికి ఫోన్ చేసి థ్యాంక్ యూ చెప్పినాడు అని చెప్పి పేపర్లో కూడా చదివాం. చివరికి అరుణ్ జైట్లీ గారి దగ్గర తర్వాత వెంకయ్య నాయుడు గారికి ఏకంగా సన్మానం చేసినారు, ఏకంగా ఊరేగించినారు, సన్మానం చేసినారు. దాని తర్వాత చివరి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి అరుణ్ జైట్లీ గారికి శాల్వా కప్పి థ్యాంక్ యూ చెప్పొచ్చినారు. నిజంగా ఇంగ్లీష్ అర్థమయ్యిన వాడు ఎవరన్నా ఉంటే, అర్థమైన పరిస్థితి ఉంటే, దిస్ ఇస్ ద ఎక్స్ట్రాక్ట్స్ ఆఫ్ ప్రత్యేక హోదా స్టేట్మెంట్, ప్రత్యేక హోదా కాకుండా అసిస్టెన్స్ అని చెప్పి ఇచ్చిన దాని మీద ఇది అరుణ్ జైట్లీ గారు ఇన్ఫాక్ట్ దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ద స్టేట్మెంట్ అరుణ్ జైట్లీ గారు తాను ఆ రోజు చెప్పిన తర్వాత మరుసటి రోజు అరుణ్ జైట్లీ గారు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఇది అఫీషియల్ ప్రెస్కి వచ్చింది, అఫీషియల్ ప్రెస్ డాక్యుమెంట్. మరుసటి రోజు పేపర్లలో కూడా అంతా ఇదే వచ్చింది. తను రాతపూర్వకంగా ప్రెస్కు, మీడియాకు అరుణ్ జైట్లీ గారు తన ప్రెస్ స్టేట్మెంట్ ప్రెస్లో మాట్లాడిన తర్వాత ఈ కాపీ ఇచ్చినాడు. ఒక్కసారి దీంట్లో చదువుతాను. కొన్ని పాయింట్స్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అరుణ్ జైట్లీ గారు చెప్పినట్టు ఆయన ఎక్స్ట్రాక్ట్ నుంచే. ఇది వెరీ రిలవెంట్, ఇది వెరీ రిలవెంట్. ఎందుకంటే ఆయనకి ఇంగ్లీష్ 1-2 పాయింట్స్ చదవండి. ఆయనకి ఇంగ్లీష్ వచ్చినా రాకపోయినా పర్వాలేదు, మీరు జనానికి తెలుగులో అర్థమయ్యేది చెబితే బాగుంటుందేమో అని నా సలహా. ఎందుకంటే ఇప్పుడు చిన్న ఎక్కువ చెప్పు అంటే కొన్ని పాయింట్స్ చెప్తారు మీరు అన్నట్టుగా, ఎక్కువ డీటెయిల్స్ లేకపోకుండా. ప్లీజ్. అరుణ్ జైట్లీ గారు అన్నారన్నా, capital city ki an amount of 2,500 crores has been paid in support for creation of a new capital state of Andhra Pradesh, and the balance of 1,000 crores would be paid in due course. అంటే మొత్తం 2,500 కోట్లు ఇచ్చినాం, ఇంకో 1000 కోట్లు ఇస్తామంటున్నాం అంతే. దానికి చంద్రబాబు నాయుడు సంకలు గుద్దుకుంటున్నాడు. అరుణ్ జైట్లీ గారు అన్న ఇంకొక మాట, backward an amount of 1,050 crores has been dispersed a special package for backward areas, and a further amount of 1,050 crores would be paid in the coming years. అసలు బ్యాక్వర్డ్ ఏరియా ప్యాకేజ్ ఏదైతే ఉందో బుందేల్ఖండ్ ప్యాకేజ్ ఇస్తామన్నారు. బుందేల్ఖండ్ అనే ప్యాకేజ్ 7,266 కోట్ల రూపాయలకు సంబంధించి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్కు ఒక రాష్ట్రానికి 3,500 కోట్లు, మరో రాష్ట్రానికి 3,700 కోట్లు. కనీసం ఆ 3,700 కోట్లు కూడా వాళ్ళు ఇవ్వకోకుండా 1,050, 2,100 కోట్లు ఇస్తే చంద్రబాబు నాయుడు సంకలు గుద్దుకుంటున్నారు. కనీసం ఆ మేరకు కూడా ఇవ్వాల. అది వేరే విషయం. ఆ రోజుల్లోనే వాళ్ళు అంటే అట్టగా సార్, అది ఇంగ్లీష్ అర్థం కాకంటారా కావాలనే? అసలు అరుణ్ జైట్లీ గారు ఇచ్చిన ఈ ప్రెస్ దిస్ కాపీ ఇస్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ హిస్ ప్రెస్ స్టేట్మెంట్. ఈ ప్రెస్ స్టేట్మెంట్ చూసి చంద్రబాబు నాయుడు సంకలు గుద్దుకొని థ్యాంక్ యూ చెప్పినాడు, ఏమేమో చేసినాడు. అవును, ప్రత్యేక హోదా అన్నది ఇన్ఫాక్ట్ నెట్ట నిలువులా వాళ్ళు కాంప్రమైజ్ చేసేసిన చంద్రబాబు నాయుడు యాక్సెప్ట్ చేసినాడు, స్వాగతించినాడు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అరుణ్ జైట్లీ స్టేట్మెంట్ ఏమన్నాడు అనేది వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఇన్స్టెన్స్ ఇంకోటి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఐ జస్ట్ రీడ్ దిస్ నా. The project was accorded an investment clearance by the Planning Commission for 10,000 in 2005-06 price level. Further, the Advisory Committee of Ministry of Water Resources approved the cost at 2010-11 price levels of 16,010 crores during January 2011, including power and drinking water component of 2,868 crores. An expenditure of 5,135 crores had been incurred up to 31/3/2014. This is the preamble given. Then Arun Jaitley statements further says, the central government will fund the Polavaram project in the following manner. It will provide 100% of the remaining cost of the irrigation component only anta. Okay. Ante dani artham 16,010 కోట్లలో they have removed power and drinking water component of 2,868 crores. Okay. They have also removed 5,135 crores what has been incurred up to 31/3/2014. The content is, it will provide 100% of the remaining cost of the irrigation component only for the period starting from 1/4/2014. Correct. అంటే దాని అర్థం 31/3/2014 దాకా ఇంకర్ అయిన 5,135 కోట్ల రూపాయలు మీకు ఇవ్వము ఎవరన్నారు. ప్లస్ పవర్ అండ్ డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్ వాట్ కాన్స్టిట్యూట్స్ 2,868 crores ఇవ్వబోము. కేవలం
టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ది ఇరిగేషన్ కాంపోనెంట్ అంటున్నారు. అవును. అది కూడా ఏంది ఆన్ దట్ డేట్ అంటే 16,000 crores ఏదైతే చెప్పినారో దాంట్లో 5,135 కోట్లు ఇవ్వబోమన్నారు. ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ప్రయర్ టు 31/3/2014. అంటే ఆ ఆస్పెక్ట్ ఒకటి అనుకోండి, కానీ అది ఇచ్చేది టోటల్ గా 16,000 కోట్లలో 5,000 కోట్లు తీసేసినారు, 2,800 కోట్లు తీసేసినారు. ఇంకా మిగిలింది 8,000 కోట్లు వాళ్ళు ఇస్తామని అంటే అది కూడా ఇంకొకటి మొన్న 30,000 ఎక్స్టెంట్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ది ఇరిగేషన్ కాంపోనెంట్ ఆన్ దట్ డేట్ అంటే ఆన్ దట్ డేట్ అంటే దట్ ఈస్ 16,000 crores వాట్ వాస్ అప్రూవ్డ్ బై వాటర్ రిసోర్సెస్. అప్రూవ్డ్ కాస్ట్ ఆఫ్ 2010-11 రేట్ల ప్రకారం 16,000 crores వాట్ వాస్ అప్రూవ్డ్ డ్యూరింగ్ 2011. మీరేమో ఆ డేట్ కి సంబంధించి మాత్రమే మీరేమో చెబుతున్నారు. కానీ నిన్న చంద్రబాబు గారు ఏమన్నారు, పోలవరానికి 3 ఏళ్లలో 4 ఏళ్లలో 30,000 కోట్లు రాబోతుంటే మీకేమైనా ఇబ్బందా అని అడుగుతున్నారు. ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారనేది ఆయన ప్రచారం. ఎట్లా పైగా ఆయన ఇంకో కీలకమైన మాట ఒకటి అన్నారు, మీరు గమనించారో లేదు, కేంద్రం తన వల్ల కాదు నా వల్లే అవుతుందని చెప్పి వాళ్ళు చేయలేమని చెప్పి నాకు ఇచ్చారని చెబుతున్నారు. మీరు ఎట్లా దాన్ని కాదంటారు? ఎగ్జాక్ట్ గా చంద్రబాబు నాయుడుకి అందుకని ఇంగ్లీష్ రాదా అని చెప్పి నాకు డౌట్లు వచ్చినాయని చెప్పి దానికి కారణం ఉన్నా వాళ్ళు ఎగ్జాక్ట్గా ఇక్కడ అన్న మాటే. ఇప్పుడు నేను చదివిన ప్యాసేజ్ ఎగ్జాక్ట్ గా ఆయన అన్న మాటే ఎక్స్ట్రాక్ట్ ఆయన కాపీలో నుంచి. వాళ్ళు నాట్ ఓన్లీ హ్యావ్ దే సెడ్ దట్ ఆ 5,135 crores పాతది ఇవ్వబోమన్నారు, 2,868 crores పర్టైనింగ్ టు డ్రింకింగ్ వాటర్ కాంపోనెంట్ అండ్ పవర్ కాంపోనెంట్ సంబంధించి ఇవ్వబోమన్నారు. అది కాక టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ది ఇరిగేషన్ కాంపోనెంట్ ఆన్ దట్ డేట్ అని కూడా అన్నారు. అది కాక ఇంకోటి ఏమన్నారంటే ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా has agreed to the state's request for the execution of the project by the state government. దాని ఆధారంగానే నేను సమర్థుడు కాబట్టి నాకు ఇచ్చారు, వాళ్ళు చేతగానాళ్ళు కేంద్రం వాళ్ళని నిన్న కూడా చెప్పారు. ఆ కేంద్రాన్ని ఆయన చేతగాంతరం అంటున్నారు కదా, కాదని మీరు అనగలరా? పోలవరం ప్రాజెక్ట్ అన్నది స్టేట్ గవర్నమెంట్ అడిగితే ద గవర్నమెంట్ ఇస్ అగ్రీడ్ టు ది స్టేట్స్ రిక్వెస్ట్ ఫర్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్. 2.5 సంవత్సరంగా స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్టర్ను, దారుణమైన కాంట్రాక్టరు, అన్యాయమైన కాంట్రాక్టర్ను మార్చండి అని చెప్పి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు అడుగుతా ఉన్నా కూడా మార్చని పరిస్థితుల్లో చివరికి అదే కాంట్రాక్టర్ను కొనసాగించడమే కాకుండా పన్ను నత్తనడక జరుగుతూ ఉన్నా కూడా నామినేషన్ పద్ధతిలో సబ్ కాంట్రాక్టర్లను తెచ్చుకునే వెసులుబాటు స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్టర్కి ఇచ్చి తీసుకుంటా ఉంది. దాన్ని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి చెప్పాల్సిన పని లేదని అంటా ఉంది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కాస్ట్లు ఇవాళ ఆ రోజు టెండర్లు అయింది 2013. ఇవాళకి చూస్తే స్టీల్ తగ్గింది, పెట్రోల్ డీజిల్ తగ్గింది, ఇసుక తగ్గింది, సిమెంట్ తగ్గింది. ఇన్ని పెట్రోల్ డీజిల్ దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి, స్టీల్ దగ్గర నుంచి ఇన్ని తగ్గుతూ ఉంటే ఈ కాంట్రాక్టర్ సరిగ్గా పని చేయకపోతే వీళ్ళని ఊడబెరికి, వీళ్ళని బ్లాక్ లిస్ట్ చేసి వీళ్ళని ఊడబెరికి కొత్త వాళ్ళని పిలిస్తే బహుశా రేట్లు తగ్గచ్చేమో, ఇంకా ఫాస్ట్గా కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చేమో. కేంద్రానికే బాధ్యత తప్పచెప్పినామనంటే ఇక ప్రైస్ ఒకవేళ తగ్గినా పెరిగినా వాళ్ళే. ప్లస్ క్లియరెన్సెస్ కి సంబంధించి ఎవరన్నా అడ్డు తగిలినా, ఏ రాష్ట్రమైనా అడ్డు పెట్టినా, అడ్డు తగిలినా, ఇంకొకటి వచ్చినా అది కూడా వాళ్ళే తీసుకుంటారు. వాళ్ళకి బాధ్యత ఇచ్చి వాళ్ళ మీద ప్రెజర్ పెట్టాల్సింది పోయి చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నది రివర్స్. చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ మీరు చెబుతారు. కానీ రాజేందర్ రెడ్డి గారు మలేషియా నుంచి. రాజేందర్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి సార్ తోటి. హలో నమస్కారం సార్, మాట్లాడండి సార్ తోటి మాట్లాడండి. నా పేరు రాజేందర్ రెడ్డి ఫ్రమ్ మలేషియా సార్. మాట్లాడండి సార్ తోటి మాట్లాడండి. నాకు ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఎల్లో మీడియా వాళ్ళు హైలైట్ చేస్తున్నారు ప్రత్యేక ప్యాకేజ్ ముద్దు, ప్రత్యేక హోదా వద్దు అనేసి. ఓకే, అదొకటి. అంతకంటే ముందు ఎలక్షన్ కమిషన్, బిఫోర్ ఎలక్షన్ కమిషన్ పార్లమెంట్ లో ఏదైతే జరిగిందో ఆ పార్లమెంట్ లో జరిగినప్పుడు 3 ఆ బిల్లు ఏదైతే ఉంటుందో, ఒకటి పోలవరం జాతీయ హోదా, రెండోది పోలవరం ముప్పు మండలాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఏపీలో కలపాలి, మూడోది వచ్చేసి ప్రత్యేక హోదాకి సంక్షిప్తంగా అడగాలి ప్రశ్న, చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇవ్వాలనేది. సో దానికి ఆఫ్టర్ ఎలక్షన్ కమిషనర్ తో రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో మనకి ఇవ్వడానికి ఛాన్సెస్ లేదు. కాబట్టి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆ మోడీ గారి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ మోడీ గారి ప్రభుత్వము ఫైల్ తీసుకెళ్లి రాష్ట్రపతి దగ్గర. రైట్, ఓకే, మీరు చరిత్ర చెప్పొద్దు, సార్ చెప్తారు ఆ విషయాలన్నీ కూడా. ఓకే, ధన్యవాదాలండి. మీరు అడిగేది ఏంటంటే ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ ముద్దు అంటున్న కొంత మీడియా మీద వారి సందేహాన్ని, మీ సందేహాన్ని నివృత్తి చేయమని అడుగుతున్నారు. అలాగే వాసుదేవరెడ్డి గారు అమెరికా నుంచి, వారు కూడా మాట్లాడిన తర్వాత సార్ సమాధానం చెబుతారు. వాసుదేవరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి సార్ తోటి.
హలో సార్, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడండి సార్. వాసుదేవరెడ్డి మీరు మాట్లాడండి. ప్రత్యేక హోదా కోసం ఎన్నో పోరాటాలు చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు సార్. మీరు కేంద్రం తెలుగుదేశం పార్టీలు కుమ్ముక్కై ఆ స్పెషల్ ప్యాకేజ్ ని ప్రకటించారు. ఆ స్పెషల్ ప్యాకేజ్ మీరు అడ్డుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ప్రచారం చేస్తున్నారు సార్. ఈ దశలో ప్రత్యేక హోదాను సాధించడానికి మీ ప్రణాళిక ఎలా ఉండబోతోంది? అలాగే తెలంగాణ ఉద్యమం కోసం అలుపెరుగని పోరాటం చేసిన కేసీఆర్ లాగా మీరు కూడా ప్రత్యేక హోదాను సాధించుకోవడానికి అలుపెరుగని పోరాటం చేసే ఉద్దేశం ఏమైనా ఉందే సార్? రైట్, అదే సమాధానం చెప్తారా? తప్పకుండా వస్తున్న మీరు అడిగిన దానికి ఒకటి, ఇంతకుముందు ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ ముద్దని మీడియా ఎల్లో మీడియా ప్రచారం చేస్తోందని వారు మలేషియా నుంచి ఇంతకు ముందు చెప్పిన ప్యాకేజ్ అన్నది అంశం మీద ఏదైతే చెప్తా ఉన్నారో, ఆ ప్యాకేజ్ అనేది అసలు ఆశ్చర్యం ఏంటంటే దట్స్ వాట్ నేను చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్ యూ చెప్పారు దానికి. అసలు అరుణ్ జైట్లీ గారు ప్రెస్ మీట్ తర్వాత అన్నదానికి అంతకుముందు నేను సమాధానం చెప్తా వచ్చినానన్న. అసలు అరుణ్ జైట్లీ గారి స్టేట్మెంట్ మీరు చూస్తే, ఆ రోజు అరుణ్ జైట్లీ గారి స్టేట్మెంట్ చూసిన వాళ్ళు ఎవరైనా కూడా అరుణ్ జైట్లీకి ఎవరు థ్యాంక్ యూ చెప్పే పరిస్థితి ఉండదు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకు. కానీ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఏ స్థాయిలోకి రాజీ పడిపోయినారు అని అంటే, వాళ్ళ కేంద్రం ఏమీ ఇవ్వకపోయినా కూడా కేవలం మన హక్కు ప్రకారం మనకు రావాల్సినది ఏదైతే ఇస్తామని ఏదైతే చెప్పారో రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు అవే అరకొరగా మనకి ఇచ్చే పరిస్థితిలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు, అదనపుగా వాళ్ళు ఎటువంటిది ఏమీ ఇవ్వనప్పుడు పాలసీ చేంజెస్ ప్రకారం మిగిలిన అన్ని రాష్ట్రాలకు ఏదైతే ఇస్తున్నారో అవి మాత్రమే మనకు వస్తూ ఉన్నప్పుడు దీన్ని ఏ రకంగా దీన్ని ప్యాకేజ్ అని చెప్పగలుగుతారు? ప్యాకేజ్ అని అంటే మనకు హక్కు ప్రకారం ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు మన హక్కు ప్రకారం మనకు ఏదైతే రావాలనో అవి ఇస్తూ అంతకన్నా ఇంకా ఎక్కువ ఏదైనా ఇస్తే దాన్ని ప్యాకేజ్ అనొచ్చు. అంతేగాని ఆ హక్కునే కొద్దో గొప్ప ఇంకా తగ్గిస్తూ ఇచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉన్నప్పుడు, ఒకవైపున తగ్గిస్తూ అరకొర ఇస్తూ ఉన్న పరిస్థితుల మధ్య మరోపక్క అదే పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తాము అన్న హామీని పూర్తిగా పక్కన పెట్టే పరిస్థితి కనిపిస్తూ ఉన్నప్పుడు, పక్కన పెడుతున్నాము అని చెప్పి వాళ్ళు మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు దీన్ని ఏ రకంగా దీన్ని ప్యాకేజ్ అనగలుగుతారు? ఆశ్చర్యం ఏంటంటే ఇటువంటిది ఆయన ఏమీ ఫలాన్ని చేస్తానని కూడా ఏమీ చెప్పలేదు. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్ యూ చెప్పడము, అదేదో మనకేదో వాళ్ళు ఏదో చాలా విపరీతంగా ఇచ్చినట్టుగా పోరాటం చేస్తారని అడుగుతున్నారు. పోరాటం అన్నది నిజంగా చంద్రబాబు నాయుడు పూర్తిగా రాజీ పడిన పరిస్థితుల్లో అసలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నిలదీయాల్సింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో తన మంత్రులను ఉపసంహరించుకుంటూ అల్టిమేటం ఇవ్వాల్సిన పరిస్థితి. కేంద్రంలో ఉన్న వాళ్లకు పార్లమెంటునే సాక్షిగా చేస్తూ మీరు ఎందుకు దీన్ని ఇవ్వలేకపోతా ఉన్నారు, ఎందుకు ఇవ్వడం లేదని చెప్పి నిలదీయాల్సిన ఈ వ్యక్తి కాంప్రమైజ్ అయిన పరిస్థితుల్లో మన పోరాటం కొనసాగుతాను. మనం బంధులు చేస్తే బంధుల్లో బలవంతంగా బస్సులు తిప్పుతారు చంద్రబాబు నాయుడు గారు. మోడీ గారు మనం రాకముందు మన నిరాహార దీక్ష 8 రోజుల పాటు మన నిరాహార దీక్ష చేస్తే మోడీ మరో 2-3 రోజుల్లో వస్తున్నాడు అన్నప్పుడు బలవంతంగా ఈయనే నిరాహార దీక్షను భగ్నం చేసే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మనం పోరాటం చేస్తూ ఉన్నాం. రాష్ట్ర హోదాకు అనుకూలంగా లేని కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఇవ్వకపోయినా కానీ పర్వాలేదు, వాళ్ళని వెనకేసుకొని వస్తున్న చంద్రబాబు నాయుడు గారితో పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ పోరాటం కొనసాగుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఇది ఇంకా కొనసాగుతుంది. యువబేరీలు చేస్తామన్నా, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఉధృతం చేస్తాము. రైట్ టైంలో పార్లమెంటు సభ్యుల చేత కూడా రాజీనామా కూడా చేయించే కార్యక్రమం కూడా చేస్తాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలతో అది కూడా చేస్తాము. రైట్ టైంలో ఇవాళ చేసినాము అని అంటే పార్లమెంట్లో వెళ్ళలేకపోయే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి ఇవాళ చేయడంలా. కానీ ఇప్పటికి 2.5 సంవత్సరం అయిపోయింది. బహుశా ఇప్పుడు ఎట్లా మధ్యలో సెషన్స్ కూడా ఏమీ లేవు. కొన్ని రోజులు చూస్తాము. చంద్రబాబు నాయుడులో మార్పు రాకపోతే, కేంద్రంలో మార్పులు రాకపోతే ఈ ఇష్యూని ఇంకా హైలైట్ చేసేదానికి ఇంకా 4 అడుగులు ముందుకు తీసుకొని పోయే పోరాటం ఖచ్చితంగా చేస్తాము. పార్లమెంటు సభ్యుడు నాతో పాటు తోడుగా నిలబడ్డ ప్రతి పార్లమెంటు సభ్యుడు కూడా రిజైన్ చేస్తాడు, చేసి మళ్ళీ ఎన్నికలకు పోతాం.
చేసి ప్రజలు ఇచ్చే మ్యాండేట్తో కేంద్రానికి కూడా అర్థమయ్యేట్టుగా కూడా చేస్తాం, చంద్రబాబు నాయుడు గారికి కూడా అర్థమయ్యేట్టుగా చేస్తాం. ఈ పోరాటం అంటే డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ ఫేసెస్లో జరుగుతూ పోతూ ఉంటుంది. ఇవాళటి వరకు వీ హావ్ డన్ సో మెనీ ధర్నాస్, సో మెనీ బంద్స్, రైట్, అండ్ సో మెనీ నిరాహార